ఆ రోజున చేసాం, ఇవాళ కూడా చేసాం. ఇప్పుడు ప్రజారాజ్యం చేసింది అరుణ, ఇవాళ ఆయన ప్రజారాజ్యం అయినా చేయకుండా మంత్రిగా కూర్చున్నాడు. అక్కడ కేంద్ర మంత్రులు ఉన్నారు. ఇవాళ కేంద్ర మంత్రులు ఎవరో రాజీనామాలు చేయకుండా ఎక్కడ రాజధాని వద్దాక ఎక్కడ పొలాలు కొందామని ఎత్తుక్కుంటా పొలాలు కొంటా కూర్చున్నారు వాళ్ళంతా కూడా. మీరు క్లెయిమ్ చేసుకుంటున్నారు, అట్లా సాధ్యం? వారు క్లెయిమ్లు చేసుకున్న ప్రజలున్నారు చూసారా. యాజ్ ఇట్ ఈస్ గా ఆంధ్రప్రదేశ్ సేమ్ ఆంధ్రాలో 0 అయిపోయిన పార్టీలు ఉన్నాయి 2. ఆ పార్టీ గురించి నేను ఊరికే మాట్లాడలేదు. చూడండి చెప్తున్నావు కదా మమ్మల్ని మాట్లాడేటప్పుడు. ఇప్పుడు ఏమైంది తెలుసండి, డ్రామా ఇంతవరకు 2 నేను తులసిరెడ్డి గారి గురించి ఈ మధ్యన ఆయన మాట్లాడే తీరు చూసిన తర్వాత ఆయన డైరెక్ట్ గా నేను ఏం అందలుచుకోలేదు, కానీ కాంగ్రెస్ పార్టీని అంట. ఎందుకంటే అక్కడ ఇవాళ చూడండి మీరు డ్రామా, ఇప్పుడు ఆర్టిస్ట్ అంతా ఎక్కడికి వెళ్ళిపోయారండి. ఓ పక్కనేమో కాంగ్రెస్ లీడర్స్, మరో పక్కనేమో బీజేపీ వాళ్ళ మీరు ఆయన మాట్లాడే తీరు చూస్తుంటే వెంకయ్య నాయుడు గారు, నేను నెల్లూరు పెట్టని, నెల్లూరులో పెట్టాను, కానీ వాళ్ళు ఏంటంటే బాగా ఆలోచించుకోవాలి, బాగా చేయాలంటే ఏవో రకరకాలు చెప్పేసి తప్పు ఈ కాంగ్రెస్ చేసినట్టుగా మాట్లాడుతూ చెప్పి ఏమన్నారంటే, మీరు ఇప్పుడు ఆలోచించవలసిన విషయం నేను ఇంత బ్రహ్మాండంగా మాట్లాడేస్తున్నాడు, తెలుగుతనాన్ని అంత మల్లెపువ్వులాగా విరజల్లుతున్నాడు, ఏం చెప్తాడు, ఏం సజెషన్ చెప్తాడు, ఎంత ఉప సజెషన్ అని చెప్తాడు అనుకుంటే మీరు ఇప్పటికైనా ఆలోచించండి. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు ఇవ్వండి. ఇంకా ఏంటంటే నదీ జలాల గురించి మాట్లాడండి, ఎంప్లాయీస్కి వాళ్ళ ఉద్యోగాల గురించి మాట్లాడండి. ఇది అంటే ఆల్రెడీ దే హ్యావ్ డిసైడెడ్ అనమాట. ఇవాళ యాక్చువల్గా ఓట్ల కోసం వీళ్ళిద్దరూ కలిసి ఆడే నాటకంతో ఇక్కడ ముగ్గురు ఇక్కడున్న 3 ప్రాంతాల ప్రజల్ని ఎంత ద్వేషభావాలతో ఇది తయారైపోయేలా తయారు చేశారండి. ఇవాళ ఖచ్చితంగా ఏచూరు గారు మాట్లాడుతూ అడిగాడు అనమాట, మీరు ఏంటి దేనికోసం మొదలెట్టారు, మీరు ఏమన్నారు 9లో ఏం చేస్తారు, ఒక ప్రొవిజన్ పెట్టామన్నారు కదా, తర్వాత ఈయన కమిటీలు వేశారు కదా, అసలు శ్రీకృష్ణ కమిటీ ఏం చెప్పింది, ఆ 8th చాప్టర్ ఏంటి, దాంట్లో ఏముంది, ఆ 8th చాప్టర్ కాన్ఫిడెన్షియల్ అంటున్నారు కదా, ఎందుకు బయట పెట్టట్లేదు అని అడిగారండి ఎవరు ఆయన కూడా. అసలు 8th చాప్టర్ కాకుండా మనం చూసుకుంటే ఈ నిన్న ఎవరో మాట్లాడుతుంటారు, ఇప్పుడు మనకు ఆర్టికల్ 3 ప్రకారంగా మనం డిబేట్ చేయొచ్చుగా. ఆర్టికల్ పార్లమెంట్ లో ఏం జరిగింది అనేది మనంతా చూసాము కాదండి. ఎందుకంటే వీళ్ళు ఆడే నాటకం అని చెప్తున్నారు అనమాట. మనం బలి పశువులు అయిపోతుంది. చెప్పేదంటే ఖచ్చితంగా కాంగ్రెస్ వాళ్ళ సీటు తప్ప ఏం లేదండి, వాళ్ళిద్దరికి సీటు తప్ప ఏం అక్కర్లేదండి. ఈ తెలుగు జాతి మీద ఇదేదో బీజేపీకి ఏదో ప్రేమ ఉందనో, లేకపోతే ఈ కాంగ్రెస్ కి ఇంతకాలం పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ కి ఏమైనా ప్రేమ ఉంది అనుకోం. కానీ ఇక్కడ కాంగ్రెస్ లీడర్స్ మాత్రం చాలా కష్టపడిపోతున్నారు, వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. ఎందుకండి ఎప్పుడో నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రకటించవలసినటువంటి కాంగ్రెస్ ప్రకటించకుండా పాపం కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఇచ్చేసి ఆయన నిజంగా ఏం తప్పకుండా ఆయన బాధ పడుతున్నట్టుగా మాత్రం అనుకోవచ్చు కొంతవరకు. ఆఖరికి తట్టుకోలేక రిజైన్ చేయటం, అప్పుడు ఏది 10 రోజులు అయిపోయిన తర్వాత. అంటే మీరు చెప్పేది ఏంటంటే ముందుగా ఆ ప్రకటన రాకుండా ఆపాల్సింది పోయి ప్రకటన వచ్చిన తర్వాత ఉద్యమాలు ఎందుకు చేస్తున్నారు అని అంటారు తులసిరెడ్డి గారు. ఎవరంటారు? ప్రకటన రావడానికన్నా ముందే రానివ్వకుండా ఆపాల్సిన పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రకటన వచ్చిన తర్వాత ఇవాళ సీమాంధ్రలో ఉద్యమాలు తీసుకుంటున్నారు అన్నది. ఇప్పుడు ప్రకటన వచ్చేసేసి 30 తారీఖున జూలై 30, జూలై 28న మరొక్కసారి వచ్చేసేసి ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షులు సోనియా గాంధీ గారిని కోర్ కమిటీ సభ్యులను కలుగుతుంది. అంతకుముందు 12వ తారీఖున అది ఓపెన్గా అందరికీ తెలిసింది. వచ్చేసి ఈవెన్ కోర్ కమిటీకి ముందు చెప్పారు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సినటువంటి ఆవశ్యకతను అన్ని కోణాల గురించి ఆలోచించి శాస్త్రీయంగా అటు ముఖ్యమంత్రి వ్యవస్థ పరంగా ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి చెప్పారు, పార్టీ పరంగా పిసిసి అధ్యక్షులు చెప్పారు. తర్వాత సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి సాక్షిగా బర్త్డే రోజు ఆయన పుట్టినరోజు తిరుమలలో ఉండి బొత్స సత్యనారాయణ గారు వచ్చేసి నేను సమైక్యవాదని చెప్పడం జరిగింది. కాబట్టి ముందు చెప్పారు. ఈవెన్ జూలై 30 తర్వాత మన 3వ తారీఖున సీఎం గారి క్యాంప్ ఆఫీసులో మంత్రులు ఎమ్మెల్యేలు నేను కూడా పోయాను. ఆ రోజు సంతకాలు కూడా పెట్టి ఆయన కూడా సంతకం పెట్టి ఇద్దరు పెట్టి కూడా పంపడం జరిగింది. కాబట్టి కోర్ కమిటీ ముందు చెప్పడం జరిగింది, కోర్ కమిటీ తర్వాత కూడా చెప్పడం జరిగింది. దాంట్లో వచ్చేసి ఎలాంటి మొగమోటం లేకుండా చెప్పడం జరిగింది. నేను చంద్రబాబు నాయుడు గారు కూడా 100% సమైక్యవాది నేను చెప్పలేదు. నేను దాంట్లో వచ్చేసి నో డిస్ప్యూట్ అట్ ఆల్. ఎందుకు కాకపోతే ఏమంటే ఈ లెటరు కొంచెం ఇబ్బంది కావడము, దాని తర్వాత న్యాచురల్గా అక్కడ తెలంగాణ ప్రాంతంలో కూడా కొంత నాయకులు వచ్చేసి వాళ్ళు కొంత అన్నప్పుడు 2 ప్రాంతాల్లో ఉన్నప్పుడు కొంచెము అట్లా. కానీ ఇప్పుడు ప్రజాభిప్రాయం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆయన కూడా మొన్న వచ్చేసి 9వ తారీఖున ఆల్మోస్ట్ సమైక్యవాదం రాష్ట్రాన్ని సమైక్యంగా చేసిన డ్యామేజ్ ని రికవరీ చేసుకునే ప్రయత్నంలో ఇంకా వాళ్ళు ముందు వస్తూ ఉన్నారు అన్నట్టుగా అర్థం చేసుకోవచ్చు కదా. ఎనీహో ఇక్కడ మనం వచ్చేసి ఈ పరిస్థితిలో
సమైక్యవాదం గురించి నేను సమైక్యవాదిని, అటు చంద్రబాబు నాయుడు గారైనా, జగన్మోహన్ రెడ్డి అయినా, కిరణ్ కుమార్ రెడ్డి అయినా, బొత్స గారైనా, ఇంకోరైనా వచ్చేసి నేను సమైక్యవాదులను వచ్చేసి నేను ఇప్పుడు అందరినీ నేను కలుపుకోవాలనుకుంటాను తప్పని చేసి వాళ్ళ మధ్య తగాద పెట్టి మళ్ళీ తర్వాత సమైక్యవాదంగా నిలబడినాక మళ్ళీ చూసుకున్న పార్టీలు ఈ మొమెంట్లో మాత్రం నేను వచ్చేసి వీళ్ళందరూ మనస్ఫూర్తిగా మానసికంగా కూడా అందరూ సమైక్యవాదులు. ఒక సమైక్యవాదిగా మీరు అందరూ కలిసి రావాలని కోరుకుంటున్నారు, కానీ నన్నపనేని రాజకుమార్ గారు మీతో సిద్ధంగా ఉన్నారా? పార్టీ నాయకులు అందరూ ఇప్పుడు ఒకటి చిన్న క్లారిఫికేషన్. ఇందాక విజయేంద్ర గారు మాట్లాడుతూ ఏదో బీజేపీ తోడు ఏదో పొత్తు అది ఇది మాట్లాడారు. ఏమండి, ఇంతవరకు అలాంటి ఆలోచన కానీ అలాంటి విధానం కానీ మాకు లేదు. దాని గురించి మాట్లాడదు దయచేసి, ఎందుకంటే తెలియకుండా ఊరికి ఊహగానాలు చేసుకుంటూ పోతే మంచిది కాదు. అది వదిలేయండి. రాజకుమార్ గారు మీరు లేదు అని అంటున్నారు, కానీ నిన్న మోడీ సభలో ఎన్టీ రామారావు గురించి మోడీ చాలా డీటెయిల్ గా మాట్లాడారు. ఈ రోజు వెంకయ్యనాయుడు పార్లమెంట్ లో మాట్లాడుతూ ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడితే తప్ప ఒక సినిమా నటుడిగా చెప్పమనండి. ఎన్టీ రామారావు గారు ఈ రాష్ట్రం చరిత్ర సృష్టించారు. 9 మాసాల్లో అధికారంలోకి వచ్చారు, నేషనల్ ఫ్రంట్ పెట్టారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం లేదన్నటువంటి భారతదేశంలో ఎవరు లేరనుకున్నప్పుడు భారతీయ జనతా పార్టీ సమావేశంలో బహిరంగ సభలో అద్వానీ ప్రస్తావన లేదు, వాజ్పేయి ప్రస్తావన లేదు, అద్వానీ ఫోటో లేదు, అట్లా కాదండి. తెలుగుదేశం పార్టీ ప్రస్తావన ఉంది. అద్వానీ రాష్ట్రవాడు కాదు, ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఉండండి. మీరు మరీ అట్లా అడ్డగోలుగా మాట్లాడబాకండి విజయ్, ఎందుకంటే మీరు చాలా గౌరవమైనటువంటి ఇదిలో ఉన్నారు. ఎందుకు అట్లా అనిపించుకుంటారు? ఇప్పుడు ఏదైనా ఒక రాష్ట్రానికి వచ్చినప్పుడు మనం కూడా ఇంకెక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా స్పీచ్ ఇవ్వాలి, మీరైనా నేనైనా. ఏమని అడుగుతాం? ఈ ఊళ్ళో పరిస్థితి ఏంటి, ఈ ఊళ్ళో ప్రసిద్ధి చెందింది ఏంటి, ఈ ఊళ్ళో ముఖ్యులు ఎవరు అన్నప్పుడు పేరు రాసిస్తారు మనకు. ఏమండి, పలానా ఆయన స్వాతంత్ర సమరయోధుడు, పలానా ఆయన ఇది అని చెప్పినని. అట్లాంటి ఆంధ్రదేశంలో వారి చరిత్ర సృష్టించిన వాళ్ళ గురించి సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి చెప్తూ అట్లా ఎన్టీ రామారావు గురించి చెప్పారు. తప్పేంటి, గర్వపడాలి మేమంతా. చాలా సంతోషం. అంత మాత్రాన ఎట్టి పరిస్థితిలో లేదు లేదు లేదు. సరే వదిలేండి, దాని గురించి మనం ఇక్కడ సబ్జెక్ట్ మాట్లాడేది మళ్ళీ మొదలుకు వచ్చాడు. ఎట్లాగండి, ఇట్లా మంచి పద్ధతి కాదండి అది. ఇప్పుడు నేను మళ్ళీ ఇంకోటి చెప్తున్నానండి. ఈ రోజున మనం మాట్లాడాల్సింది ఏంటంటే, ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉన్నదో అక్కడ ఏదైతే వాళ్ళు ఇష్టానుసారం చేసినప్పుడు రాజీనామా చేయవలసింది ఎవరో నేను తులసిరెడ్డిగా అడుగుతున్నాను. మీరు చేశారు, చాలా గొప్ప విషయం నిజంగా. బాగా మొట్టమొదటి నుంచి ఆయన చాలా క్వాలిటీతో ఉన్నారు. అక్కడ ఎమ్మెల్యేలుగా ఎంపీలు ఇది మనం ఎవరైతే పల్లకి మోస్తున్నామో కేంద్రంలో వాళ్ళు రాజీనామా చేయరేంటండి? రెండోది కేంద్ర మంత్రులు ఎందుకు రాజీనామాలు చేయరండి? ఒక్క విషయం ఎందుకు గమనిస్తారు, ఇక్కడ మందా జగన్నాథం అనేటువంటి ఆయన కాంగ్రెస్ ఎంపీ, ఒకప్పుడు తెలుగుదేశంలో కాంగ్రెస్ ఎంపీ. ఆయన కానీ వివేక్ కాదండి, వివేక్ గారు, ఆయనతో పాటుగా కేకే గారు ఎక్స్-ఎంపీ, ఇద్దరు ఎంపీలు మాత్రమే. అంటే ఇద్దరు కాంగ్రెస్ ఎంపీలు టీఆర్ఎస్లోకి పోగానే, ఒక ఎక్స్-ఎంపీ పోగానే ఉలిక్కిపడి తెలంగాణ ఇచ్చేస్తే ఈ 18 మంది ఎంపీలు రాజీనామా చేస్తే దిగిరాదా అండి సోనియా గాంధీ గారు? దిగిరాదా? ఆ మాత్రం ఇంకితున్నాను లేదా? కేంద్ర మంత్రులు రాజీనామాలు చేస్తే నిజంగా రాష్ట్ర విభజన ఆగిపోతుంది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ఎందుకు పోస్ట్ పోన్ చేసుకున్నారు అనేది చర్చ ఉంది. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకున్నాం.